హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసు శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అంటే యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్లో ఆయన ఛానల్కి మిలియన్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈయన ప్రపంచంలోని అన్ని దేశాలు తిరుగుతూ ఆ దేశాల్లో ఉండే ప్రదేశాలను మనకు చూపిస్తూ ఈ ప్రదేశం బాగుంది, ఈ ప్రదేశం బాగలేదు, ఇక్కడ చలి ఎక్కువ, ఇక్కడ ఎండ ఎక్కువ, ఈ ఫుడ్ బాగుంది, ఈ ఫుడ్ బాగలేదు అంటూ ఆ ప్రదేశాల గురించి రివ్యూలు ఇస్తూ ఉంటాడు. ఈయనకి యూట్యూబ్లో ఫాలోవర్స్తో చాలా బాగా ఉన్నారు. ఇలా మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్న నా అన్వేష గారిని 3000 సబ్స్క్రైబర్లు కూడా లేని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. నా అన్వేషణ గారు, మీకు బుద్ధుందా? మీకు బుద్ధుందా అని చెప్పి నేను అడుగుతున్నాను. మన వీడియోలో మీరు ఏమన్నారు? సినిమా రివ్యూవర్స్ అందరినీ బీహార్ నుంచి మనుషులు తెప్పించి చంపేయాలా? సినిమా రివ్యూవర్స్ అందరూ పాపిస్ట్ వల్ల, పనికిరాని వల్ల. ఏంటి సార్ మీరు మాట్లాడేది? మీరు మాట్లాడే దాంట్లో అసలు అర్థం ఉందా? అసలు సినిమా రివ్యూవర్ అంటే ఫస్ట్ ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ ఇచ్చి తర్వాత మీతో మాట్లాడతాను. ఫ్రెండ్స్, సినిమా రివ్యూవర్ అంటే ఏదో సినిమా ఫార్మాటిక్ చూసేసి కెమెరా ముందు పెట్టుకుని సినిమా బాగలేదు, చండాలంగా ఉంది, నీచంగా ఉందని చెప్పేవాడు రివ్యూవర్ కాదు. సినిమా రివ్యూవర్ అంటే మొట్టమొదటి సినిమా అభిమాని. తను సినిమాని విపరీతంగా ప్రేమిస్తాడు కాబట్టే ఆ సినిమాని చూస్తాడు, ఆ సినిమా గురించి మాట్లాడతాడు. ఆ సినిమా ఆ రివ్యూవర్ జీవితంతో ముడిపడిపోయి ఉంటుంది. బాధ, సుఖం, సంతోషం అన్నీ ఆ సినిమాతో ఉంటుంది. అరే, సినిమా రివ్యూవర్కి ఏదైనా బాధ వేసిందంటే 3 గంటల సినిమాకి వెళ్ళి ఆ బాధని మర్చిపోదాం అనుకుంటాడు. ఒకవేళ ఆనందం వేసిందంటే సినిమాకి వెళ్ళి ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేసుకుంటాం అనుకుంటాడు. అలా తన జీవితం సినిమాతో ముడిపడిపోయి ఉంటుంది. అలాంటి సినిమా రివ్యూవర్ ఏ సినిమా ఫెయిల్ అయిపోవాలని, నాశనం అయిపోవాలని కోరుకోడు. సినిమా హిట్ అవ్వాలని, సూపర్ హిట్ అవ్వాలని, రికార్డులు సృష్టించాలని కోరుకుంటాడు. ఇంకో విషయం ఏంటంటే, సినిమా రివ్యూవర్ల వల్ల సినిమాలు ఫ్లాప్ అయిపోతాయి అంటున్నారు. ఇప్పుడు ఆడియన్స్ చాలా తెలివి మీరిపోయారు. రివ్యూలు చూసి సినిమాకి వెళ్ళట్లేదు, సినిమా చూసి వచ్చి తర్వాత రివ్యూ చూస్తున్నారు. ఎందుకో తెలుసా? వీడు రివ్యూ కరెక్ట్గా ఇచ్చాడా లేదా, లేకపోతే ఒకవేళ పొరపాటున ఏమన్నా తప్పుగా రివ్యూ ఇస్తే కామెంట్లలో కుమ్ముదులు పెడతారు. వాళ్ళు తిట్టే బూతులు, వాళ్ళు పెట్టే ఆ వల్గర్ లాంగ్వేజ్ తట్టుకోలేకుండా పోతాం, అంత భయంకరంగా తిడతారు. ఒకవేళ కరెక్ట్గా కనెక్ట్ అయ్యి బాగా చెప్పామంటే పూల వర్షం కురిపిస్తారు, పొగడ్తలతో ముంచెత్తారు. రెండు ఉన్నాయి. ఇలా రెండు మేము దాన్ని స్వీకరిస్తున్నాం. ఎందుకంటే సినిమా రివ్యూవర్కి సినిమా గురించి చెప్పడం మాత్రమే తెలుసు. ఇంకోటి, సినిమా రివ్యూ వల్ల అయినా సరే సినిమా రివ్యూ వల్ల సినిమాలో ఫ్లాప్ అవుతుంది అని అనుకుంటుంటే, ఈ సినిమా రివ్యూలు స్టార్ట్ అయ్యి ఎన్ని ఏళ్ళు అవుతుంది? ఒక 10 ఏళ్ళు అవుతుందా? పోనీ 20 ఏళ్ళు అవుతుందా? 20 ఏళ్ళ ముందు సినిమా రివ్యూస్ లేవు కదా. దానికి ముందు సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయిపోయా. ఫ్లాప్ అనేది చూడలేదా అంతకుముందు సినిమా వాళ్ళు? ఇప్పుడే సినిమా రివ్యూలు వచ్చిన తర్వాత ఫ్లాప్ అయ్యాయా? లేదు. సినిమా ఫ్లాపు, హిట్టు ఫస్ట్ నుంచి ఉన్నాయి. పురాతన కాలం, బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి హిట్లు, ఫ్లాప్లు అనేవి ఉన్నాయి. ఒక్కటే కంటెంట్. సినిమా బాగుంటే హిట్ అవుతుంది, బాగలేకపోతే ఫ్లాప్ అవుతుంది. దీనికి రివ్యూవర్లు ఏమీ చేయలేరు. రివ్యూవర్లతో అసలు సంబంధం లేదు. ఈ రివ్యూవర్లు అంటే ప్రొడ్యూసర్ వల్ల కానీ, డైరెక్టర్ వల్ల కానీ, హీరోల వల్ల కానీ, టెక్నీషియన్ల వల్ల కానీ సినిమా ఫ్లాప్ అవ్వదు. ఒక్కటే, సినిమా బాగుంటే హిట్ అవుతుంది, బాగలేకపోతే ఫ్లాప్ అవుతుంది. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, వీళ్ళు ఎంత పెద్ద స్టార్లు, వీళ్ళకి ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది, ఎంత క్రేజ్ ఉంది. వాళ్ళకి అన్ని హిట్లే వచ్చాయా? ఫ్లాప్లు రాలేదా? వచ్చాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్ళందరూ సక్సెస్లో చూసారా? ఫెయిల్యూర్స్ చూడలేదా? చూశారు. ఇప్పుడు హీరోలకు కూడా సక్సెస్లో ఉన్నాయి, ఫెయిల్యూర్లు ఉన్నాయి. దీనికి కారణం ఒక్కటే కాన్సెప్ట్. సినిమా బాగుంటే హిట్ అవుతుంది, బాగలేకపోతే ఫ్లాప్ అవుతుంది. ఇది చరిత్ర. ఈ చరిత్రని ఎవ్వరూ మార్చలేరు. ఈ సినిమా గురించి చెప్పుకోవడం, ఒకప్పుడు సినిమా రివ్యూ లేనప్పుడు బయట ఫ్రెండ్స్తో కూర్చొని, రే మావా ఆ సినిమా బాగుందిరా, దానికి వెళ్దాం, ఈ సినిమా అంతగా బాగాలేదురా, ఆ సినిమాలో సీన్లు బాగుంటాయిరా, దానికి వెళ్దాంరా అని చెప్పి సినిమాలకు వెళ్ళే వాళ్ళం, డిస్కషన్ చేసుకునే వాళ్ళం. అలా ఫ్రెండ్స్తో మాట్లాడుకునేది ఇప్పుడు ఛానల్లో సబ్స్క్రైబర్లతో మాట్లాడుకుంటున్నాం. అంతే తప్ప మాకు సినిమా అంటే చాలా ఇష్టం, ప్రేమ. మా సినిమా రివ్యూలని వ్యూవర్స్ చూస్తే మా అదృష్టం, చూడకపోతే మా దౌర్భాగ్యం. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు నా అన్వేషణ గురించి మాట్లాడతాం. రివ్యూవర్లు అందరినీ చంపేయాలని మీరు అన్నారు కదా నా అన్వేషణ గారు, మీరు రివ్యూవర్ కాదా? మేము సినిమా రివ్యూవర్, మీరు టూరిజం రివ్యూవర్. మీరు ఫర్ సపోజ్ ఒక ప్రదేశాన్ని పెట్టి, ఈ ప్రదేశం బాగలేదు, ఇక్కడ చలి ఎక్కువ ఉంది, ఎండ ఎక్కువ ఉంది అని ఏదో చెప్పారు.
ఒక టూరిస్ట్ చూస్తాడు దీన్ని, ఒక 4 మంది టూరిస్ట్ చూసి అది ఆ ప్రదేశం బాగాలేదంట, మన అన్వేష్ చెప్పాడు కాబట్టి ఆడికి పోవద్దండి అంటాడు. అంటే మీరు ఆ దేశం ప్రజల్ని, ఆ దేశం యొక్క ఎకానమీని నష్టపరిచినట్టేగా, వాళ్ళ టూరిజంని మీరు దెబ్బతీసినట్టే కదా. మీ ఆ లొకేషన్స్ అన్నింటినీ, మీరు వెళ్ళిన లొకేషన్స్ అన్నింటినీ యూట్యూబ్లో చూపిస్తున్నారు. ఎవరైనా టూరిస్టులు మేము దీన్ని లైవ్లో చూడాలనుకున్నాం, కానీ దీన్ని ఆల్రెడీ నాన్ వెజ్ యూట్యూబ్లో చూసేయడం వల్ల మాకు ఆ థ్రిల్ పోయింది కాబట్టి మేము అక్కడికి పోలేదు అని చెప్పి ఆగిపోతే ఆ దేశ ప్రజలు, ఆ టూరిజం లాస్ అయినట్టే కదా. ఆ సామెత ఇప్పుడు మీకు వర్తిస్తుందా? మొగుడు పెళ్ళాం మచ్చ అని చెప్పారు కదా, ఆ సామెత ఇప్పుడు వర్తిస్తుందా, వర్తించదా? చూడండి, ఇది నేను నార్మల్గా చెప్పట్లేదు, ఆయన వీడియో చూసి చాలా బాధేసి వేదంతో చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి నాగేశ్వర గారు, మీలాగే మేమందరూ కూడా రివ్యూ ఇవ్వాలనుకుంటాం, దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాం, ప్రజల్లో ఉండాలనుకుంటున్నాం, అంతే. మీరు మాత్రం రివ్యూలు ఇచ్చేసి మీ రివ్యూలతో మీ యొక్క యూట్యూబ్తో అంత గొప్ప కార్యక్రమాలు చేశారా? అసలు మీరు చదువుకునే విద్యార్థులకి ఏం మెసేజ్ ఇచ్చారు? మీరు బాగా చదువుకొని అన్ని దేశాలకు వస్తే ఇక్కడ అమ్మాయిలందరూ సూపర్గా ఉంటారు, ఎక్సలెంట్గా ఉంటారు, అందరితో ఆ కార్యక్రమం చేయొచ్చు అని చెప్తారా? ఎవరన్నా ఎందుకు చదువుకుంటారు? బ్రైట్ ఫ్యూచర్ కోసం, మంచి ఉద్యోగం గురించి, మంచి ఫ్యామిలీ గురించి చదువుకుంటారు. అంతేగాని అమ్మాయిలను ఎంజాయ్ చేయడానికి మీరు చదువుకొని రండి దేశాలకు అని చెప్తారా? పైగా నేను అన్ని దేశాల్లో అమ్మాయిలను ఎంజాయ్ చేస్తానని గర్వంగా చెప్తారా? ఏదో కొత్త యాప్ ఏదో కనిపెడతానని చెప్పారు, ఆటగాడు అనే యాప్ కనిపెడతాను, కామవాంచున్న అబ్బాయిలందరినీ మలేషియాకి తీసుకొచ్చి వాళ్ళకి 10 రోజుల పాటు అదే పని చేపిస్తాను, దాంతో వాళ్ళకి విరక్తి వచ్చేస్తుందా? అసలు మెచ్యూరిటీ ఉండే ఆలోచిస్తున్నారు మీరు. 10 రోజులు అదే పని చేసిన వాళ్ళకి ఇంకో 10 రోజులు విరక్తి వస్తుందేమో, మళ్ళా 11వ రోజు అది అలవాటు అయిపోయి మళ్ళీ అమ్మాయి కావాలి అంటారు. చెడగొడుతున్నారు యూత్ని. అమ్మాయిల మీద మీకుండే అభిప్రాయం ఏంటి? అంత చులకన మీకు అమ్మాయిలంటే? మీరు చేసేవంతా తప్పులు కావా? మిగతా సినిమా రివ్యూలు మాత్రం పాపిస్టోళ్ళు, దుర్మార్గులు అని చెప్తున్నారా? చాలా తప్పండి, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. అండ్ సినిమా రివ్యూర్లు రావణ్ గారు కానీ, మహిధర్ గారు కానీ, బీర్బల్ గారు కానీ, మూవీ మ్యాటర్స్ కానీ, ఇలా చాలామంది మూవీ రివ్యూర్స్ ఉన్నారు. మీ అందరిని చూసి ఇన్స్పిరేషన్తో నేను కూడా సినిమా రివ్యూవర్ని అయ్యాను. ఇప్పుడెప్పుడే దేవుడి దేవాల మంచి పేరు వస్తుంది. నేను ఇప్పుడు నా అన్వేషణ గారి గురించి మాట్లాడడం తప్పు అని మీకు అనిపిస్తే నన్ను క్షమించండి, లేదు నేను మాట్లాడింది కరెక్ట్ అనిపిస్తే దయచేసి మీరు నా వీడియోకి సపోర్ట్ చేస్తూ వీడియో అయినా చేయండి, కామెంట్ రూపంలో అయినా చేయండి, ఏదో ఒక రూపంలో నన్ను సపోర్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.